సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించే ప్రతి ఆడపడుచుకు చీరను బహుమానంగా ఇవ్వనుంది ఆలయ కమిటీ. లాల్ దర్వాజా బోనాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మహంకాళి దేవాలయం అలాగే అక్కన్న మాదన్నల ఆలయాల దగ్గర కూడా సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. అయినా సరే అధికంగా భక్తులు రావడం, విఐపీలు కూడా బారులు తీరడం, బోనాలు సమర్పించడంలో కాస్త భక్తులకైతే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితే కనబడుతోంది. ఓవైపు వర్షం, మరోవైపు బోనం ఎత్తుకుని మహిళలు అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి కూడా క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది అని హెచ్ఎంటీవీతో చెప్పారు. ఇప్పుడు ఆలయ అధికారులు సమన్వయం చేసుకుంటూ వారిని త్వరితగతిన అమ్మవారి దర్శనానికి పంపించడం జరుగుతోంది. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించేందుకు వినయ్ లైవ్ లో ఉన్నారు. వినయ్, లక్ష్మి, ఓల్డ్ సిటీ అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు, మధ్యాహ్నం 2 అవుతున్నా కూడా క్రౌడ్ అనేది కూడా ఇంకా పెరుగుతుంది తప్ప ఏమాత్రం కూడా తగ్గట్లేదని చెప్పుకోవచ్చు. బోనాలు ఎత్తుకుని మొత్తం కుటుంబ సమేతంగా కూడా ఇక్కడికి వచ్చి మొత్తం అమ్మవారికి బోనాలన్నీ కూడా సమర్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం ఆలయ కమిటీ, ఇటు పోలీసు అధికారులు కూడా సమన్వయంతో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మనం క్లియర్గా చూసుకోవచ్చు, మహిళలందరూ కూడా సాంప్రదాయమైన దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని అమ్మవారి దగ్గరికి వస్తున్నారు. మనం క్లియర్గా చూడొచ్చు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని తెలుసు. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? రాజన్నబాయ్. దర్శనం మంచిగా ఉంటుంది. ఈసారి కష్టం అనిపిస్తుంది. బాగానే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టు కూడా ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా చెప్తున్నారు, ఎవ్రీ ఇయర్ కూడా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తాం. ఇక్కడంతా కూడా అమ్మవారికి మొక్కుకున్న తర్వాత ఏదైతే కోరుకుంటారో అంతా కూడా నెరవేరుతుందని కూడా చెప్తున్నారు. ఇంకా మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళు తెలుసుకున్నాం. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే మేకల బండ. బాగా అనిపిస్తుంది. దర్శించినాయి అంటే మనం కోరుకున్నాం అయితే అని అంతే. అసలు ఏం బాగాలేవు బోనాలకు. ఒక లైన్ మొత్తం మా బోనం అయితే పడిపోయింది. ఒక ఫెసిలిటీ ప్రాపర్గా లేదు. భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫెసిలిటీ విషయంలో మటుకి ఏమాత్రం కూడా బాగాలేదని చెప్పి కూడా వాళ్ళందరూ ఇక్కడ అంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనం క్లియర్ చూసుకోవచ్చు, క్యూ లైన్ అనేది మటుకు కూడా కదలట్లేదు. సో బోనాలు తీసుకుని వచ్చిన మహిళలందరూ కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారని కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఏదైతే లైన్లు ఉన్నాయో దాదాపు ఇక్కడ 2 లైన్లు మాత్రమే ఏర్పాటు చేశారు. సో వీఐపీలు కూడా అదే లైన్ ఉండడంతో వీఐపీలు వస్తుంటే ఇదంతా కూడా సామాన్య భక్తులందరూ కూడా ఆగిపోతుంది, ఇక్కడ ఇబ్బందులు పడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 400 మంది పోలీసులు ఇక్కడ మినిట్ టు మినిట్ కూడా భక్తులకి సౌకర్యం, ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆలయ కమిటీ ఇదే విధంగా పోలీసులు ఇద్దరు కూడా సమన్వయంతో కలిసి కూడా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద నగరం మొత్తం మీద కూడా 205 టెంపుల్లో ఈ బోనాలన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తం మీద 25 టెంపుల్లో ఈ బోనాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం మీద ఇక్కడైతే మటుకి భక్తులైతే మటుకి ఇబ్బంది పడుతున్నారని కూడా క్లియర్ చెప్పుకోవచ్చు. మహిళలందరూ కూడా బోనం తీసుకుని వస్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఆత్మకూరు, మహబూబ్నగర్. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. చాలా రష్గా ఉంది ఈ ఇయర్. పోయిన ఇయర్ మేము ఇక్కడనే ఉంటాం. ఇక్కడనే ఛత్రినాక రెగ్యులర్. బాగుంటుంది, చాలా బాగుంటాయి అరేంజ్మెంట్. బాగుంటుంది. చూసుకోవచ్చు, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ లైన్ లో నుంచున్నారు. దాదాపు కిలోమీటర్ల మేరకు ఈ లైన్ అన్ని కూడా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులతో కూడా క్రీడాకారులందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి సార్ చెప్పండి, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏంటండి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ సౌకర్యం అందుబాటులో సరిగ్గా పెట్టలేదు సార్. ఇక్కడ బోనం ఉన్న వారికి ఒకటి, బోనం లేని వారికి ఒకటి, అందరూ ఒకటే లైన్ పెట్టారు. పబ్లిక్ చాలా ఈ పాటికి సగం బోనాలు అయిపోవాలి, కానీ బోనాలు సరిగ్గా కాలేవు ఇక్కడ. ఇక మేనేజ్మెంట్ సరిగ్గా చేయట్లేదు సార్. ఇక్కడ మేనేజ్మెంట్ కావాలి. ఇక్కడ వర్షం పడ్డా తడుచుకుంటే బోనాలనే వస్తున్నారు అందరూ. భక్తులందరూ కూడా ఇక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఏదైతే సౌకర్యాలు లేవో దాదాపు మొత్తం మీద ఇక్కడ 2 లైన్లు మాత్రమే పెట్టారు. వీఐపీలు కూడా అదే లైన్ ఉండడంతో కూడా సామాన్యులు బోనెత్తుకు వచ్చిన మహిళలందరూ కూడా ఇబ్బందులు పడతాయని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, దాదాపు కిలోమీటర్ల మేరకు బోనాలు ఎత్తుకుని వచ్చిన మహిళలందరూ కూడా ఇక్కడే క్యూ లైన్లో నిలిచిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంటుంది. అయితే భక్తులు అనేది కూడా ఇంకా టైం పెరిగే కొద్ది ఇంకా కూడా పెరుగుతూ వస్తూ ఉన్నారు. సో ఆలయ కమిటీ కొద్దిగా సమన్వయంతో కూడా పాటిస్తుందని కూడా మనం క్లియర్ చెప్పుకోవచ్చు. మొత్తం మనం క్లియర్ చూసుకోవచ్చు, దాదాపు పోలీసులు అయితే మటుకు ఎప్పటికప్పుడు కూడా సీసీ కెమెరా ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు క్లియర్గా బోనం ఎత్తుకున్న మహిళలందరూ కూడా మనకి వీళ్ళు చూడొచ్చు. అయితే మనం ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నించదు. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే లాల్ దర్వాజా నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం.
చాలా బాగుంటుంది అమ్మవారి దర్శనం ఎప్పుడు అంటే, కానీ ఈసారి చాలా రష్గా ఉంది. ఇంకా పోలీస్ వాళ్ళు చాలా చేస్తున్నారు, దొబ్బేస్తున్నారు, ఎలా పడితే అలా దొబ్బేస్తున్నారు. కానీ బోనం ఉందని కూడా చూసుకోవడం లేదు. కొంచెం కేర్ఫుల్గా చూడాలి కదా. మేము కూడా చాలా దూరం నుంచి వస్తాం, వాళ్ళు ఎలా పడితే అలా తోసేస్తూనే ఉన్నారు. కొంచెం చూసుకొని చేస్తే బాగుంటుంది. బాగుంది, ఎవ్రీ ఇయర్ బాగుంది అమ్మవారి. అవుతాయి పక్కా. అమ్మవారికి బోనం చేసిన ఏదైనా కోరికలు కోరుకుని అవుతాయి. మీద చూసుకున్నట్టు కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బోనం ఎత్తుకొని కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో అయితే క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడి ఉండడంతో కూడా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఈ పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఆ పరిస్థితి నెలకొందని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసుకున్నాం. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? లాల్రాజు మేకల బండ 17 సంవత్సరాలు. మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టు కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆలయ కమిటీ పోలీసులు కూడా సమన్వయంతో కలిసి పనిచేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో సో ఎక్కడికక్కడ కూడా క్యూ లైన్లో నిలిచిపోయి దాదాపు 2 అవుతుంది ఇప్పుడు టైం. ఇప్పుడు సో భారీగా క్రౌడ్ అనేది కూడా పెద్ద ఎత్తున ఒకసారి వచ్చేసరికి కూడా ఆలయ కమిటీ కూడా కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మనం చూస్తూ దాదాపు నగర వ్యాప్తంగా 205 గుడిల్లో మొత్తం మీద ఈ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా ఈ బోనాలన్నీ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఓల్డ్ సిటీలోని ఒక 25 గుడిల్లో మాత్రం ఇదంతా కూడా బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉంది. ఒక కోరిక ఏమైనా కోరుకుంటే నెరవేరుతుందని కూడా వీళ్ళందరూ కూడా నమ్ముతూ ఉంటారు భక్తులు. సో అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవాలి అని కుటుంబ సమేతంగా వస్తున్నారు. మొత్తం మీద మనం క్లియర్ చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, టీవీ సింధుతో పాటు గీతారెడ్డి, బిడి శ్రీనివాస్ అందరూ కూడా వచ్చి మొత్తం అందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షం పడుతున్నప్పుడు కూడా సైతం చేయకుండా పెద్ద ఎత్తున అయితే మనకి భక్తులందరూ కూడా వస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి? చాలా గ్రాండ్ గా జరుగుతుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహిళలందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో బోనం ఎత్తుకుని వస్తున్నారు. అయితే ఇప్పుడే ఒకసారి క్రౌడ్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కొద్దిగా భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 400 మంది పోలీసులు ఇక్కడ పర్యవేక్షణిస్తున్నారు. ఎప్పటివరకు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అయితే భక్తులైతే మటుకి ఇక్కడ ఏదైతే క్యూ లైన్ కదలపోవడంతో కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేసుకొని చెప్పుకోవచ్చు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ వినయ్. గల్లు